कोई तो है खुदा जिस హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు డే 28 అనమాట. రేపు 29. నేను రేపు ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరిపోతున్నాను. అండ్ విజయవాడలో ట్రైన్ ఉంది, విజయవాడ టు ఢిల్లీ. 30కి ఢిల్లీ రీచ్ అవుతాను. అండ్ ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్ళబోతున్నాను. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా, అలాగే చాలా భయంగా కూడా ఉంది. ఇంత దూరం ట్రావెల్ చేయాలి కదా, అది కూడా ఒక్కదాన్ని ట్రావెల్ చేయాలి. కొంచెం టెన్షన్ ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే చాలా ఎక్సైటింగ్గా కూడా ఉందన్నమాట. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా రోజులు కాదు, చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ నేను ఒక 2 years బ్యాక్ అనుకున్నాను ఇట్లా యోగా కోర్స్ ఒకటి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. నాకు ఈ యోగా మీద లాక్డౌన్లో ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ లాక్డౌన్లో అందరు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇట్లా ఏదో ఒకటి చేస్తున్నారు కదా. నాకు అట్లా యోగా మీద ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ అంతా. తర్వాత ఇంకా కాలేజ్కి వెళ్ళడం వల్ల పొద్దునంత టైం ఉండకపోవడం వల్ల కొంచెం అట్లా ప్రాక్టీస్ అనేది తగ్గిపోతూ వచ్చింది. బట్ ఫైనల్లీ ఇంకా ఐ థింక్ ఇట్స్ రైట్ టైం అనుకొని ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. నేను వచ్చేసి 200 hour ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అండ్ స్కూల్ పేరు కూడా నేను మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 25 వరకు నేను రిషికేష్లో ఉండాలి. దాని తర్వాత ఏరియల్ యోగా ట్రైనింగ్ కూడా తీసుకోవాలని అనిపిస్తుంది, బికాస్ ఐ లవ్ ఏరియల్ యోగా. నాకు ఏరియల్ యోగా అంటే చాలా ఇష్టం. బట్ చూడాలి, అదొక 7 to 10 days ఉందని అనుకుంటున్నాను. బట్ కరెక్ట్గా ఐడియా లేదు, ఒకసారి చెక్ చేయాలి అక్కడ ఏరియల్ యోగా ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ అంతా మంచిగా సెట్ అవుతే ఇంకొక 10 days ఎక్స్టెండ్ చేసుకొని ఏరియల్ యోగా కూడా చేసేసి వస్తాను ఒకేసారి. బికాస్ చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంటుంది నాకు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేయాలా. నాకు ఆపర్చునిటీ లేదనమాట ఇక్కడ, అంత యాక్సెస్ లేదు కాబట్టి నేను ఇప్పటివరకు అది ట్రై చేయలేదు. బట్ యాక్సెస్ ఉండింటే తప్పకుండా ట్రై చేస్తుండేదాన్ని. చాలా ఇష్టం నాకు ఏరియల్ యోగా. ఈరోజు వ్లాగ్ కొంచెం న్యాచురల్గా తీసేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు యోగా చేయాలి, టైం అయింది. యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. రోజు 7 కంతా 7, 6:50, 6:45 కంతా స్టార్ట్ చేసేస్తాను. ఒక 1.5 hour వరకు యోగా చేస్తాను. అండ్ ఈరోజే కొంచెం డిలే అయింది, బట్ లెట్స్ డూ ఇట్. అండ్ దాని తర్వాత ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు సండే అనమాట. అమ్మవారి గుడికి వెళ్ళాలి. అమ్మవారికి చీర పెట్టుకొని రావాలి. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఒకవేళ పాసిబుల్ అయితే నా యోగా ప్రాక్టీస్ కొంచెం యాడ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత గుడికి వెళ్ళాలి, ఇంకా దాని తర్వాత ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ అనేది యాక్చువల్లీ నిన్నటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా డిలే అయిపోతుంది. ఎక్కువ ప్యాకింగ్ ఏం లేదు, కొంచెమే. ఈరోజు చేసేసుకుంటే అయిపోతుంది. ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఫస్ట్ అయితే యోగా ప్రాక్టీస్ అయిపోయాక గుడికి వెళ్ళాలి, స్నానం చేసేసి మంచిగా. అండ్ యోగా ప్రాక్టీస్ పాసిబుల్ అయితే నేను తీసి కొంచెం గ్లిమ్స్ యాడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత గుడికి వెళ్ళాలి, ఇంకా దాని తర్వాత ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్, అన్నీ మర్చిపోకుండా ప్యాక్ చేసుకోవాలి. కొన్ని మింత్రా నుంచి, కొన్ని మాకు దగ్గరలో ఉన్న ట్రెండ్ స్టోర్ నుంచి కొన్ని పర్చేస్ చేశాను, అవి మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ పాసిబుల్ అయితే ట్రెండ్స్వి కూడా లింక్స్ సెర్చ్ చేసి యాడ్ చేస్తాను. అండ్ ఇంకా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని నీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. అందరితో నా ప్యాకింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంతా కంప్లీట్ అయిపోయి అంతా సెట్ చేసేసుకుంటే రేపు మార్నింగ్ విజయవాడ వెళ్ళాలి. విజయవాడలో మధ్యాహ్నం 12కి నా ట్రైన్ అనమాట. మేబీ ఈ వ్లాగ్ అక్కడితో ఎండ్ అవ్వచ్చు, లేదా ఎక్స్టెండ్ చేయిస్తాను. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలా, లేదా అన్ని వీడియోస్ సేవ్ చేసుకొని ఇంటికి వచ్చి ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. బట్ టైం టు టైం పోస్ట్ చేస్తేనే ఇంకా మీరు కూడా కనెక్ట్ అవుతారు, నేను అక్కడ ఉన్నప్పుడు పోస్ట్ చేస్తే అని నాకు అనిపిస్తుంది. ఐ హ్యావ్ టు డిసైడ్, ఎందుకంటే అంత టైం ఉంటుందో కూడా లేదో తెలీదు. బికాస్ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది గైస్. 5 నుంచి అండ్ ఈవినింగ్ 6 వరకు మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6. అండ్ ఇంకా ప్రాపర్గా నిద్రపోవాలి, అది చాలా ఇంపార్టెంట్ కదా. లేట్ నైట్ ఎడిటింగ్ అదంతా కుదరదు. ఐ హ్యావ్ టు థింక్ అనమాట. చాలా ఎక్కువ మాట్లాడేశాను, వెళ్ళి యోగా చేసేద్దాం. నేను యూట్యూబ్లో చూసి యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్షయ్ ఆగ్నేస్ వీడియోస్ ఫాలో అవుతాను అనమాట. చాలా మంచిగా రిలాక్సింగ్ అనిపిస్తుంది. లెట్ మీ షో యూ, ఆ ఛానల్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదే అనమాట ఛానల్, అక్షయ్ ఆగ్నేస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా కూడా యోగా ప్రాక్టీస్ చేస్తుంటే ఒకసారి తన వీడియోస్ ట్రై చేయండి, చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు.
Rakshita. This Gundu fellow came and disturbed my vlog. కదా డిస్టర్బ్ చేసావు కదా వ్లాగ్ చెప్పమ్మా. కొన్నిసార్లు హెయిర్ ఫాల్ అనేది కామన్ అనమాట. సో నాకు రీసెంట్ టైమ్స్లో ఆయిలింగ్ చేసుకున్న ప్రతిసారి ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. యా బట్ ఇట్స్ ఓకే. కొన్ని సీజన్స్లో మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. దాని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మై జిడ్డు ఫేస్ ఇస్ హియర్. మంచిగా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఆయిలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆయిల్ పెట్టుకొని తర్వాత హెయిర్ వాష్ చేస్తేనే నాకు మంచిగా రిజల్ట్స్ కనిపిస్తాయి. లేదా ఆయిల్ పెట్టుకోకుండా హెయిర్ వాష్ చేశానంటే నాకు అంత సాఫ్ట్ అట్లా అనిపించదు అనమాట హెయిర్. ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేస్తే నాకు చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. అదే ఆయిల్ పెట్టుకోకుండా హెయిర్ వాష్ చేశానంటే నాకు ఆ డిఫరెన్స్ కనిపించేస్తుంది అనమాట. కొంచెం లైట్గా ఫ్రిజీ అవ్వడం అది ఇది అవుతుంది. సో ఆయిల్ పెట్టుకున్నానంటే చాలా నరిష్గా ఉంటుంది హెయిర్ అయితే. సో తప్పకుండా ఆయిల్ పెట్టుకుంటాను మ్యాక్సిమం. ఇంకా కుదిరినప్పుడు ఇట్స్ ఓకే. బట్ కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేస్తాను. సో నాకు ఆయిల్ ఎక్కువసేపు పెట్టుకుంటే పడదనమాట, ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఒక 2 hours అంతే. లైక్ ఇంకా టైం లేదంటే ఒక 40 minutes 30 minutes పెట్టుకొని హెయిర్ వాష్ చేసేస్తాను. ఓవర్ నైట్ కానీ ఒక రోజంతా ఉంచడం కానీ అట్లా చేశానంటే నాకు ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. కొన్ని హెయిర్ టైప్స్ అలా ఉంటాయన్నమాట. సో మనం మన హెయిర్కి తగ్గట్టు నడుచుకోవాలి. మనకి ఇష్టం వచ్చింది చేయకూడదు. మనకు అర్థమవుతుంది కదా మన హెయిర్కి ఏం సెట్ అవుతుంది ఏం సెట్ అవ్వదు అని చెప్పేసి. సో దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే నా హెయిర్కి ఎక్కువ ఆయిల్ పడదు. సో ఎక్కువ హెయిర్ ఫాల్ గమనించాను నేను. సో అందుకని చెప్పేసి నేను ఆయిల్ ఎక్కువసేపు పెట్టడం మానేశాను. ఒక 2 hours అనమాట అంతే మ్యాక్సిమం. ఎక్కువసేపు ఉంచానంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో అట్లా మీకు కూడా అర్థమవుతుంది లైక్ ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ కాజ్ తెలుసుకుంటే తర్వాత సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో మనం ఫస్ట్ సొల్యూషన్ కోసం ఎతుకుతుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో అదనమాట. అండ్ హెయిర్ వాష్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫాస్ట్గా స్కిన్ కేర్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోదాం. సో నేను నా మైక్ పోగొట్టేసుకున్నాను, అందుకే వాయిస్ కొంచెం అంత క్లియర్గా ఉండకపోవచ్చు. యాక్చువల్లీ మైక్ పోలేదు, ఓన్లీ రిసీవర్ పోయిందనమాట. మైక్స్ ఉన్నాయి. సో రిసీవర్ పోయి మైక్ ఒక్కటి ఉన్నా కూడా ఏం ఉపయోగం లేదు కదా. బట్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో మాత్రం ఖచ్చితంగా మైక్ ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీకి ఆర్డర్ చేసాము మైక్. సో ఢిల్లీకి ఈరోజు వచ్చేస్తుంది. సో ఈరోజు 29 కాదు. సో ఢిల్లీకి ఆర్డర్ చేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడికి ఆర్డర్ చేస్తే లేట్ అయిపోతుంది. సో ఢిల్లీకి రేపు వచ్చేస్తుంది. అంటే 29 కాదు, ఈరోజు వచ్చేస్తుంది. సో 28కి ఢిల్లీకి వెళ్ళిపోతుంది. సో అక్కడ అన్న వాళ్ళు పిక్ చేసేసుకుంటారు. సో నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మంచిగా మైక్ పెట్టుకొని మాట్లాడతాను. సో ఈ వ్లాగ్కి ఇట్లా అడ్జస్ట్ అయిపోండి. సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు. సమ్టైమ్స్ ఐ ఫీల్ సో నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వ్లాగ్ రికార్డ్ చేస్తున్నప్పుడు, అది కూడా కొంచెం ఎక్కువ వ్లాగ్ ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అని అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు చూడాలి నా వ్లాగ్స్ అందరూ, లైక్ నా పర్సనల్ థింగ్స్ ఎందుకు చూడాలి అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు కొంచెం డిమోటివేట్ అయిపోయి వ్లాగ్స్ రికార్డ్ చేయకుండా ఉంటాను. కానీ దాని తర్వాత మళ్ళీ ఆలోచించి నేను కూడా పక్కన వాళ్ళ వ్లాగ్స్ చూస్తాను కదా, లైక్ కొంచెం సరదాగా కొంచెం టైంపాస్ అయినట్టు మంచిగా అనిపిస్తుంది వ్లాగ్స్ చూస్తూ ఉన్నప్పుడు. సో అలాగే నా వ్లాగ్స్ కూడా చూడొచ్చు, లైక్ కొంచెం టైంపాస్ అవుతుంది, కొంచెం సరదాగా అనిపిస్తుంది. సో అలా అనుకొని మళ్ళీ నేను మోటివేట్ చేసుకొని వ్లాగ్స్ రికార్డ్ చేస్తానన్నమాట. నాకు ప్రతిసారి అనిపిస్తుంది అనమాట వ్లాగ్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు, లైక్ వై షుడ్ పీపుల్ వాచ్ నా వ్లాగ్స్, ఎందుకు చూడాలి, లైక్ నా పర్సనల్ థింగ్స్ నేను ఎక్కడికి వెళ్తున్నానో అవన్నీ ఎందుకు చూడాలి, లైక్ చూస్తారా, ఇంట్రెస్ట్ ఉంటుందా ఒకవేళ అనుకుంటే. సో ఇలా డౌట్స్ అన్నీ వచ్చినప్పుడు నేను పక్కన వాళ్ళ వ్లాగ్స్ చూస్తున్నాను కదా, లైక్ ఎందుకు చూస్తున్నాను, టైంపాస్ కోసం, లైక్ కొంచెం సరదాగా ఉంటుంది, లైక్ పీపుల్తో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో అలాగే నా వ్లాగ్స్ కూడా చూస్తారు అని చెప్పేసి నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ వ్లాగ్స్ రికార్డ్ చేస్తానన్నమాట. లైక్ మీకేమనిపిస్తుంది, నా వ్లాగ్స్ చూసేవాళ్ళు కమెంట్ చేయండి. లైక్ వ్లాగ్స్ చూసేటప్పుడు మీకు మంచిగానే అనిపిస్తుందా, లైక్ బోరింగ్గా ఉంటుందా, లైక్ అసలు వ్లాగ్స్ ఎందుకు చూస్తున్నామన్న థాట్ వస్తుందా. సో కమెంట్ చేయండి, నాకు కమెంట్స్లో చెప్పండి. ఐ లవ్ టు రీడ్. యా సో దట్స్ ఇట్. నా స్కిన్ కేర్ అయిపోయింది. సో రీసెంట్ టైమ్స్లో నా స్కిన్ కేర్ వచ్చేసి ఇదొకటి ఫాక్స్టైల్ ఆయిల్ బ్యాలెన్సింగ్ మాయిశ్చరైజర్ అనమాట. సో యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది.
సో బట్ రిషికేష్ వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ కూల్ ఉంటుంది కాబట్టి నా స్కిన్ కొంచెం డ్రై అవ్వచ్చు. సో మనం ఉండే క్లైమేట్ని బట్టి కూడా మన స్కిన్ టైప్ మారుతూ ఉంటుంది. సో దానికోసం నా దగ్గర ఇంకొక మాయిశ్చరైజర్ ఉంది. సో అది కూడా తీసుకెళ్తాను. సో అది ఫాక్స్టైల్ సెరమైడ్ మాయిశ్చరైజర్ అనమాట. కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం డ్రై స్కిన్కి మంచిగా వర్కౌట్ అవుతుంది. సో అది పెట్టుకుంటాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ లిప్ బామ్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ లిప్ బామ్, విష్ కేర్ లిప్ బామ్ అనమాట. ఫోకస్ అవ్వట్లే, ఫోకస్ అవ్వే. యా ఇదే. సో ఇది నా ఫేవరెట్ లిప్ బామ్ అనమాట, విష్ కేర్ సెరమైడ్ లిప్ బామ్ విత్ SPF. సో ఇది ఒకటి యూజ్ చేస్తాను. అండ్ సన్ స్క్రీన్, ఇది కూడా నాకు చాలా చాలా ఫేవరెట్. చాలా లైట్గా ఉంటుంది స్కిన్ మీద. అండ్ దీంతోపాటు నా దగ్గర ఫాక్స్టైల్ కాదు, ఏంటది, డాటన్కి వాటర్ మెలాన్ కూలింగ్ సన్ స్క్రీన్ ఉందన్నమాట. సో అది కూడా యూజ్ చేస్తాను. ఓకే అనమాట. స్కిన్ కేర్ ఇంకా చాలా సింపుల్. దాని తర్వాత కొంచెం హెయిర్ కొంచెం డ్రై అయ్యాక, లైక్ అంత మాయిస్ట్ వద్దు, అంత డ్రై వద్దు. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సీరం యూజ్ చేస్తాను. లోరియల్ కన్నా నాకు చెప్పాలంటే స్ట్రీక్స్ అనేది బాగా నచ్చింది సీరం. ఇది కొంచెం ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. సో ఆయిల్ బేస్డ్ ఉంటుంది అనమాట. స్ట్రీక్స్ కూడా ఆయిల్ బేస్డే, బట్ దీని అంత కాదు, కొంచెం లైట్ ఉంటుంది. అండ్ ప్రైస్ వైజ్ కూడా స్ట్రీక్స్ బెస్ట్ అనమాట. ఇది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ ఒకవేళ మీకు ఏమైనా సజెస్ట్ చేయాలంటే, ఒకవేళ బడ్జెట్లో వెళ్ళాలి అండ్ బెస్ట్గానే ఉండాలంటే యూ కెన్ గో ఫర్ స్ట్రీక్స్. సో స్ట్రీక్స్ కూడా ఇంతే మంచిగా వర్క్ అవుతుంది, చాలా బాగుంటుంది. నాకు అన్నిటికంటే ఎక్కువ నా హెయిర్కి కాంప్లిమెంట్స్ వస్తాయన్నమాట. సో నేను యూజ్ చేసే హెయిర్ ప్రోడక్ట్స్ చెప్తున్నాను. సీరం వచ్చేసి రైట్ నౌ ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ షాంపూ అండ్ కండిషనర్ వచ్చేసి నేను ఇక్కడ మీకు పెడతాను. సో 2 లోరియల్ అనమాట, 2 లోరియల్లోనే బట్ డిఫరెంట్ వేరియంట్స్ అనమాట. సో ఒకటి కండిషనర్ వచ్చేసి సేమ్ ఇదే వేరియంట్లో, అండ్ షాంపూ వచ్చేసి హైలరాన్ ప్యూర్ అనమాట. ఇక్కడ పెడతాను మీకు. అది క్లియర్ షాంపూ. సో ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ అండ్ డ్రై హెయిర్ మీద వర్క్ అవుతుంది. సో స్కాల్ప్ కొంతమందికి ఆయిలీగా ఉంటుంది అండ్ కింద హెయిర్ వచ్చేసరికి మొత్తం డ్రై అండ్ ఫ్రిజీగా అయిపోతుంది కదా. సో బాగా పనికి వస్తుంది అనమాట. సో అంతే అనమాట, సింపుల్ హెయిర్ కేర్ రొటీన్. ఇంకా అండ్ హెల్దీ డైట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ మీ హెయిర్కి మంచిగా సెట్ అయ్యే లైక్ ఫుడ్ తినడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఎర్లీ మార్నింగ్ మెంతులు వాటర్ తాగడం, అలాగే హెయిర్కి సంబంధించిన మంచి ఫుడ్ అంతా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. సో అట్లా చేస్తూ ఉండాలి. ఇంకా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేదంటే సో యోగా చేయండి. యోగా కూడా చాలా మంచిది. మీ స్కిన్ హెల్త్ కానీ, హెయిర్ హెల్త్ కానీ, బాడీ హెల్త్ కానీ అన్ని హెల్త్ ప్రాపర్గా ఉంటుంది యోగా చేస్తే. సో యోగా కూడా స్టార్ట్ చేయండి. ఇంకా హెయిర్ కేర్ రొటీన్ అంటే ఏముంటుంది, లైక్ DIYs కూడా ట్రై చేయొచ్చు. మీ హెయిర్కి ఏది సెట్ అయితే అది. అండ్ క్యాస్టర్ ఆయిల్ సెట్ అవుతుంది నా హెయిర్కి బాగా. అండ్ మెంతులు ప్యాక్, మెంతులు హెయిర్ ప్యాక్ ఉంటుంది కదా, సో అది కూడా బాగా సెట్ అవుతుంది. సో ఇంకా మోస్ట్లీ ఇలానే ఉంటుంది నా హెయిర్ కేర్. నేను ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాను. బికాస్ నేను ఈ కాంటెంట్ క్రియేషన్లో ఉన్నాను కాబట్టి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఆ ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఈసారి ఇవి, నెక్స్ట్ టైం ఇంకా కొన్ని ట్రై చేస్తాను అనమాట. అంతే. అదే నా నిండు హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో టెంపుల్ విజిట్ అంతా అయిపోయింది. అండ్ 2 అమ్మవార్లు గుడికి వెళ్ళామన్నమాట. ఒకటి నీలంపాట అమ్మవారు, ఇంకా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళేసి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, వెళ్ళి చాలాసేపు అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని, సో ఇప్పుడు ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. 6 అవుతుంది అనమాట టైమ్. సో 18:04 అయింది. సో 6:04 అయిందనమాట టైమ్. అండ్ ఇప్పుడు మనం ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ యా దట్స్ ఇట్. సో ఇంకా అంతే అనమాట. ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. ప్యాక్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన వాటి కోసం బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలన్నమాట. ఇంకా అంతే అయిపోతుంది. ఇక్కడితో డే క్లోజ్ అయిపోతుంది. అండ్ రేపు మార్నింగ్ తొందర లేయాలి, విజయవాడ పోవాలి, అండ్ దెన్ ఢిల్లీ రీచ్ అవ్వాలి. అండ్ మా బ్రూనో అని కూడా మిస్ అవుతాను నేను మంచిగా. బ్రూనో వెళ్ళిపోతున్నా నేను. ఇంకా కనిపించను కొన్ని రోజులు కనిపించను నీకు. ఏం చేస్తావు? వెళ్ళిపోతున్నా. వస్తావా నువ్వు కూడా? అచ్చో, వస్తావా నువ్వు కూడా? మళ్ళీ వచ్చేస్తా. వెళ్ళొద్దా? జునో, నేను వెళ్ళిపోతున్నా. బాయ్. ఇంక రాను.
వెళ్ళిపోతున్నా. माना है तुझे मेरी बंदगी, न चाहेगा ये दिल किसी और को, तुझसे ही बस मेरी जिंदगी, शिद्दत से पाया तेरी मोहब्बत को, तुझसे ही है मेरी हर खुशी, न मेरी कोई और पहचान हो, यादों में तेरी हूँ हर घड़ी, तेरे सिवा मेरी ना कोई जहान हो, घुली तेरी खुशबू हर सांस में. సో ఇంకా నా యోగా క్లాత్స్ అయితే సర్దుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించే వాటిలో మింత్రా ఆర్ ట్రెండ్స్ ఉంటే నేను పైన మెన్షన్ చేస్తాను. అలాగే వాటి లింక్స్ కూడా ఇస్తాను. ఇంకా కొన్ని నా దగ్గర ఉన్నవి పెట్టుకుంటున్నాను. సో ఇలా నా ప్యాకింగ్ అయితే జరుగుతుందనమాట. బ్రూనో గాడు కాసేపు సతాయించాడు కింద కూర్చొని ప్యాక్ చేస్తున్నప్పుడు. సో సర్దుకోనివ్వలే అనమాట. సో ఇంక ఇట్లా వీడియో తీద్దామని చెప్పేసి ఇలా అన్నీ చూపిస్తూ ప్యాక్ చేస్తున్నాను. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम. సో బట్టలైతే ప్యాకింగ్ ఆల్మోస్ట్ చేశాను. నా యోగాకి రిలేటెడ్ అంతా ఒక సైడ్, ఇంకా కొంచెం థిక్ క్లాత్స్, ఇంకా నైట్ వేర్ అంతా ఒక సైడ్ ఉన్నాయి. ఇంకా కొన్ని నార్మల్గా వేసుకున్నవి ఇంకా కొన్ని పెడతాను. సో చాలా దూరం వెళ్తున్నాను కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి కొన్ని ఎక్కువ ప్యాక్ చేసుకుంటాను నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అండ్ దెన్ ఇప్పుడు ఈ స్టఫ్ అంతా ప్యాక్ చేయాలి. సో మాయిశ్చరైజర్స్ ఈ 2 తీసుకెళ్తున్నాను. అక్కడ కూల్ ఉంటుంది కాబట్టి మేబీ నాకు ఎక్కువ డ్రై స్కిన్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఈ ఫాక్స్టైల్ది పెట్టాను. అండ్ నేను రెగ్యులర్గా ఇది ఇక్కడ ఈ క్లైమేట్కి అయితే ఈ ఫాక్స్టైల్ ఆయిల్ బ్యాలెన్సింగ్ది వాడతానమాట. సో 2 పెడుతున్నాను. అండ్ దెన్ సన్ స్క్రీన్స్ కూడా 2 పెడుతున్నాను. ఈ 2 నా ఫేవరెట్ సన్ స్క్రీన్స్. సో ఈ 2 ప్యాక్ చేయాలి. అండ్ దెన్ చాలా సింపుల్ న్యూడ్ లిప్స్టిక్ అనమాట. ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికైనా సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా. అండ్ దెన్ దిస్ ఈస్ మ్యాండేటరీ. సో లిప్ బామ్ అన్నది మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి ఇదొకటి. అండ్ దెన్ కొంచెం రిలాక్సింగ్గా ఫీల్ అవ్వడానికి నైట్ టైమ్స్ అట్లా సో 2 మాస్కులు తీసుకెళ్తున్నాను. ఒకటి గార్నియర్, ఇంకొకటి వచ్చేసి కొలాజన్ రియల్ డీప్ మాస్క్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఒక కొలాబ్తో పాటు ఫ్రీగా పంపించారు ఈ కొలాజన్ మాస్క్ అన్నది. సో మనం నైట్ టైం ఇది పెట్టుకుంటే మార్నింగ్కి ట్రాన్స్పరెంట్ అవుతుంది కదా, మీరు చూసుండొచ్చు, లైక్ చాలా వైరల్ అయింది. సో అదనమాట, ఇది నాకు కొలాబ్లో ఫ్రీగా వచ్చింది. అండ్ ఇదొకటి తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఈ సీరం మస్ట్ అనమాట. ఇది నాకు సరిపోతుంది ఈ 20 డేస్కి. ఐ థింక్ ఇది నాకు సరిపోతుందని అనుకుంటున్నాను ఈ 20 డేస్కి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొకటి స్ట్రీక్స్ది కొనుక్కుంటాను ఇప్పుడు బయటికి వెళ్ళి. అండ్ దెన్ ఐలైనర్, బొట్టు పెట్టుకోవడానికి. అండ్ దెన్ ఇది వచ్చేసి ఫేషియల్ ట్రిమ్మర్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఇది తీసుకెళ్తాను. నాకు ఇన్స్టెంట్గా హెయిర్ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మంచిగా స్మెల్ చేయడానికి కార్మసీ వాళ్ళ ఇది డియోడ్రెంట్ ఒకటి, అండ్ వెనిలా పర్ఫ్యూమ్ ఒకటి, అండ్ దెన్ హెయిర్ ఆయిల్ ఒకటి. లైక్ ఏదైనా బెస్ట్ ఆయిల్ సజెస్ట్ చేయమంటే పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఈస్ బెస్ట్ గైస్. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ బాగా వర్క్ అవుతుంది. అండ్ దెన్ ఇది మస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి హెల్త్ ఫ్యాబ్ గో పెయిన్ ఫ్రీ పీరియడ్ పెయిన్ రిలీఫ్ క్రీమ్. సో ఇది నాకు యూజ్ అవుతుంది ఈ 20 డేస్లో. సో అందుకని చెప్పేసి ఇది కూడా తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఇంకొకటి ఐ మాస్క్ ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా పీరియడ్ క్రాంప్ హీటింగ్ ప్యాడ్ అనమాట. సో వైబ్రేటింగ్ హీటింగ్ ప్యాడ్, ఇది రీఛార్జబుల్ దాంతో వస్తుంది. సో ఇది కూడా పెట్టుకుంటున్నాను. ఫేస్ వాష్, బాడీ వాష్, షాంపూ, కండిషనర్, ఐ థింక్ ఇంతే అనుకుంటా. అండ్ దెన్ పేస్ట్, బ్రష్. సో ఇలాంటివంతా పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటే డన్. నా చేతికంతా పెయింట్ అయింది గైస్, ఇందాకే పెయింటింగ్ చేశాను. సో అంతే అనమాట ఇంకా. సో లెట్స్ ప్యాక్. అండ్ ఇంకా కొన్ని మిగిలిన్నాయి. సో ఇవన్నీ ఒక దాంట్లో సర్దేయాలి. అండ్ దెన్ ఇది ఒకటి మర్చిపోయాను, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నైట్ టైం డబుల్ క్లెన్స్ చేసుకోవడానికి. సో మార్నింగ్ అంతా బయట ఉండి కొంచెం డస్ట్ అంతా పడుతుంది కాబట్టి ఈ మైసెలర్ వాటర్ బాగా పనిచేస్తుంది డస్ట్ అంతా రిమూవ్ చేయడానికి. సో యా.
అంతే నీ బాడీ లోషన్. సో, ఇట్లాంటివంతా ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాననమాట. సో, ఇది కూడా సన్ స్క్రీన్ బాడీ లోషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా నా స్కిన్ కేర్ ప్యాకింగ్ అంతా అలా అయింది. ఇంకా బయటకి వెళ్తున్నాను కావాల్సినవి తీసుకోవడానికి. సో, నేను రిషికేష్‌లో వెళ్ళే స్కూలొచ్చేసి వరల్డ్ పీస్ యోగా స్కూల్ అనమాట. నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్ అంతా. ఒకవేళ మీలో ఎవరైనా ఇలా యోగా టీటీసీ కోసం సెర్చ్ చేస్తుంటే డెఫినెట్‌లీ యూ కెన్ కమ్ హియర్. లైక్ 3 డేస్‌కే, 4 డేస్‌కే యూ కెన్ కమ్ హియర్ అని ఎలా చెప్తుందని అనుకుంటున్నారా? యాహ్! ఇట్ వాస్ గుడ్. సో, నాకైతే బానే అనిపిచ్చింది. అండ్ డెఫినెట్‌లీ ఇదంతా అయిపోయాక కూడా నేను వీడియో చేస్తాను. లైక్ నా 25 డేస్ అంతా కంప్లీట్ అయిపోయాక కూడా వీడియో చేస్తాను. ఎలా అనిపిచ్చింది ఏంటి అని. ప్రస్తుతానికైతే నాకు ఇక్కడంతా బా నచ్చింది. ఫుడ్ నచ్చింది. అకామిడేషన్ నచ్చింది. అండ్ క్లాసెస్ నచ్చాయి. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ ఇంక ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట. విజయవాడ బయలుదేరుతున్నాను. కొంచెం భయంతో, కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో. సో, కృష్ణా నది దగ్గర ఉన్నాము. లైక్ ఫుల్ వాటర్ ఉన్నాయన్నమాట. చాలా బావుంది. సో, ట్రైన్ 12:20కి అనమాట. సో, కొంచెం ఫాస్ట్ ఎళ్ళడం వల్ల మేము ఒక 15 మినిట్స్ ముందు రీచ్ అవ్వగలిగాము. లేకపోతే కొంచెం లేట్ అయ్యి హడావిడిగా ట్రైన్ ఎక్కాల్సొచ్చుండేది. సో, కొంచెం ముందెళ్ళడం వల్ల కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఇంకా ట్రైనొచ్చాక ఇంకా స్టార్ట్ అయ్యాననమాట. ఇప్పుడు వరకు ఉన్న భయం కన్నా ఇంకా కాస్త ఎక్కువైందనమాట. సో, టెన్షన్ ఎక్కువైంది, భయం ఎక్కువైంది. ఇంకా ట్రైన్ ఎక్కగానే హోమ్ సిక్ గూడా స్టార్ట్ అయింది. సో, కొంచెం ఇల్లు వదిలి బయటికెళ్ళాలంటే కష్టంగానే ఉంటది. సో, హాస్టల్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తది ఈ ఫీలింగ్. సో, ఇల్లు వదిలి బయటికి రావడం ఎలా ఉంటదో అని జెప్పేసి. సో, ఇంకా విజయవాడకి దగ్గరలో ఉన్నప్పుడే ట్రైన్ దగ్గరికి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాననమాట. బిగ్ బౌల్ నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా మోమోస్ ఆర్డర్ చేసుకున్నాను. అది గూడా సరిగ్గా తినలేకపోయాను నేనైతే. ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ చేశాను. మోమోస్ అట్లా వదిలేసాననమాట ఇంకా కొంచెం తిని. బికాజ్ నాకంత తినాలనే ఇంట్రెస్ట్ గూడా పోయింది ఆ టైంలో. ఎందుకో ఏం తినాలనిపించలేదు. అండ్ దెన్ నైట్ డిన్నర్ ట్రైన్‌లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ కూడా ట్రైన్‌లో తీసుకున్నాననమాట. బ్రెడ్ ఇంకా లైక్ మ్యాంగో జ్యూస్ ఇలా కొన్ని కొన్ని ఇచ్చారు. ఏవేవో ఆమ్లెట్. సో, ఇలాంటివంతా ఇచ్చారు. అండ్ తినేసి ఆ రోజు ట్రైనొచ్చేసి 10కి ఢిల్లీ రీచ్ అయ్యాను. సో, అంతే అనమాట విజయవాడ నుంచి ఢిల్లీ రీచ్ అవ్వడం. ఇంకా ఢిల్లీ రీచ్ అయ్యాక నేను కొంచెం బెటర్ అయ్యా అనమాట. లైక్ ఇంకా అక్కడ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఐ వాజ్ ఓకే ఫర్ దట్ టైమ్. ఇంకా దాని తర్వాత మళ్ళీ రిషికేష్‌లో డ్రాప్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం నాకు హోమ్ సిక్ అంతా భయం అంతా అయింది. బట్ ఇప్పుడు అదంతా పోయింది. ఒక 3-4 డేస్ అయింది గదా! సో, ఐ యామ్ బెటర్ నౌ. ఐ యామ్ డూయింగ్ బెటర్. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ యోగా స్కూల్‌లోకి చెక్ ఇన్ ఉందనమాట. సో, ఇంకా 30థ్ అక్టోబర్ ఢిల్లీలోనే అన్నయ్య వాళ్ళ రూమ్‌లో రెస్ట్ తీసుకొని, ఇంకా 1st అక్టోబర్ రిషికేష్ స్టార్ట్ అయ్యాము. సో, క్యాబ్ బుక్ చేసుకున్నాం బస్ స్టాండ్ దగ్గరికి. అండ్ దెన్ బస్‌లో రిషికేష్ ఎళ్ళాము. ఇట్ టుక్ 5 అవర్స్ అనమాట. అండ్ దెన్ రిషికేష్ ఎళ్ళాక అక్కడ ఆటో తీసుకొని ఇంకా వరల్డ్ పీస్ యోగా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. సో, నేను జాయిన్ అయ్యే స్కూల్ ఇదే అనమాట. లైక్ ఇదే అంటే వరల్డ్ పీస్ యోగా స్కూల్ ఇంకా రాలేదు. సో, ఇదొచ్చేసి లక్ష్మణ్ ఝూలా అనమాట. లైక్ చాలా మందికి తెలిసుంటది గదా! లక్ష్మణ్ ఝూలా స్టోరీ అంతా. సో, ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్ చేయండి. సో, మీరు గూగుల్‌లో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా, సీతా ఝూలా, సో, గంగా నది, సో, ఇవన్నీ వస్తాయన్నమాట మీకు. అండ్ దెన్ ఇదే అనమాట వరల్డ్ పీస్ యోగా స్కూల్. ఇక్కడ యాంబియన్స్ అంతా అయితే బావుంది. బయట ఇంకా డైనింగ్ హాల్ అంతా బావుందనమాట. లైక్ ప్రశాంతంగా కూర్చోవడానికి. ఇంకా ఎప్పుడు గంగా నది ఫ్లో అవుతున్న లైక్ సౌండ్ వస్తూనే ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, ఇక్కడి నుంచి అంతా దగ్గర అనమాట. లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా, ఇంకా గంగా నది. సో, మనం గంగా నది దగ్గరికి వెళ్లి మెడిటేషన్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఇక్కడి నుంచి దగ్గరనమాట. సో, కొంచెం బాగా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది ప్లేస్ అయితే. బట్ నాకు అది ఫస్ట్ డే కాబట్టి నాకు కొంచెం భయమేసిందనమాట. అది కాక నేను ట్విన్ షేరింగ్ రూమ్ తీసుకున్నాను. బట్ ఆ రోజు ఎవరు చెక్ ఇన్ అవ్వలేదు. సో, నేను ఒక్కదాన్నే ఆ రోజు ఉన్నాననమాట. సో, ఆ రోజు కాదు ఇంక తర్వాత కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకెవరు చెక్ ఇన్ అవ్వలేదనమాట. సో, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుతున్నాను. బికాజ్ లైక్ నైట్ ఒక్కదాన్ని ఇలాంటి కొత్త ప్లేస్‌లో పడుకోవాలంటే కొంచెం భయమేస్తది. బట్ నా మైండ్‌ని కొంచెం కంట్రోల్ చేసుకొని భయపడకుండా అట్లా ఎళ్ళిపోతుందనమాట. ఇట్ వాస్ ఓకే. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ తినేసి పీస్‌ఫుల్‌గా కాకపోయినా